14 భాషలు, కవిత్వం, అనువాదం, కథ, నవలలు. ఇన్ని భాషలు తెలిసిన వారు భారతదేశంలో ఎవరైనా ఉన్నారో లేరో నాకు తెలియదు, కానీ అన్ని భాషల మూలాలు తెలిసి అన్ని భాషల నుంచి కవిత్వాన్ని అనువాదం చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి, ఒక గొప్ప సృజనకారుడు మన మధ్య, మన కరీంనగర్లో ఉండడం చాలా గర్వించదగ్గ విషయం. వారి 70 సంవత్సరాల సందర్భంగా ఏప్రిల్ 1 నాటికి వారు 70 ఇయర్స్ పూర్తి చేసుకున్న సందర్భంలో కూడా నిరంతరంగా రాస్తూ పరిశోధిస్తున్నటువంటి సార్ను మీరు 70 ఏళ్ళ సందర్భంగా కార్యక్రమం చేద్దామంటే అట్లాంటిదే ఒప్పుకోలేదు. నిజానికి నా అందరి మిత్రుల ప్రోత్సాహం ఒత్తిడి వల్ల 70 ఏళ్ళ సందర్భంగా ఈరోజు ఆయన పుస్తకాలు ఎప్పటికి ఉన్నాయి, ఆ పుస్తకాలను ఆవిష్కరించడానికి ఒప్పుకున్నాడు. ఇప్పటికిప్పుడే తను రాసినటువంటి పుస్తకాలన్నింటినీ కలిపి ఈరోజు 7 పుస్తకాలు సప్తవర్ణాలుగా సప్తవర్ణ మిగిలిగా ఈరోజు మనం ఆవిష్కరించుకునే సందర్భం. చాలా అరుదైన వ్యక్తిత్వం, సారై అపూర్వమైన హృదయం, స్నేహ పరిమళం. అటువంటి సారు సాహిత్యాన్ని ప్రోత్సహించే సాహిత్యకారులను ప్రోత్సహించే తీరు కానీ తను వీటన్నిటికన్నా దిక్కి ఒక నిబద్ధత గల అధ్యాపకుడు. సారు శిష్యులు ఎంతోమంది మనకు కలుస్తూ ఉంటారు. సార్ దగ్గర చదువుతున్నటువంటి వాళ్ళు పాఠశాలలో కానీ డిగ్రీ కళాశాలలో చదువుతున్న వాళ్ళు ఉన్నత ఉద్యోగాలు వచ్చి ఇప్పటికీ సార్తో అనుసంధానమై ఉన్నారంటే సార్ యొక్క గొప్ప కృషి మనం తెలుసు. ఈ విశిష్టమైనటువంటి వ్యక్తిత్వం, విశిష్టమైనటువంటి ఒక ప్రత్యేకమైన సందర్భంలో మనం సార్ ఒప్పించి ఈ 70 ఏళ్ళ వయసులో మనందరికీ ఒకసారి కరతాళ చదవడం ద్వారా హ్యాపీ బర్త్డే చేద్దామని ఈ సందర్భంగా 7 పుస్తకాలకు ఏదైనా చాలా స్పెషల్గా ఉంటుంది. 7 పుస్తకాలు ఆవిష్కరణ అంటే 7 పుస్తకాలు ఒకేసారి రావడం అనేది నాకు తెలుగు సాహిత్య చరిత్రలో ఇదివరకైతే లేదు. ఈ కరీంనగర్ జిల్లాలో 5 పుస్తకాలు ఆవిష్కరణ 2016లో జూగంటి జగన్నాథన్ గారి సార్ పుస్తకాలు చేసిన 5 సాహిత్య సభ్యులు. ఇప్పుడు 7 పుస్తకాలు ఆవిష్కరణ కార్యక్రమం తెలుగులో. ఇది పుస్తకాల ఫేస్బుక్లో అందరూ సాహిత్యకారులు చాలామంది ఫోన్ చేస్తారు. ఇవన్నీ పాత పుస్తకాల పాత 4 అవన్నీ ఫ్రెష్ పుస్తకాలు. అలా 2 పుస్తకాలే నిన్నే వచ్చాయి. మొత్తం వారం రోజుల నుంచే ప్రింట్ అయినటువంటి పుస్తకాలు అవి ఉంటాయి. కాకపోతే ఒక్కొక్క పుస్తకం ఒకటి మాటల మూడలు అనే పుస్తకాన్ని చూసుకుంటే అది 2002లో ఫేస్బుక్ ద్వారా రాసినటువంటి పుస్తకం అది. ఆ తర్వాత ప్రణయ హృదయాలు అయితే మీరు ఆశ్చర్యపోతారు. ఇప్పటికీ తన 18 ఏళ్ళ వయసులో రాసినటువంటి నవల, 52 ఏళ్ళ తర్వాత రాసినటువంటి నవల ప్రణయ హృదయాలు. ఆ తర్వాత చెలిమెలు కూడా అది చెలిమెలు కవిత్వం ఫేస్బుక్లో రాసినటువంటి కవిత్వం అది. 6 బెంగాలీ కథలు, చాలా రోజుల క్రితం 30 ఏళ్ళతో రాసినటువంటి బెంగాలీ కథలు మళ్ళీ ఇప్పుడు ప్రకటించడం జరిగింది. క్రియాపద కోసం కూడా ఇటీవలనే ఉధృతంగా రాయడం జరిగింది అది. తర్వాత తెలంగాణ పలుకుబడి, ఇది కూడా తెలంగాణ అనే మాస పత్రికలకు కాలంలో రాసినటువంటి పత్రిక 6-7 సంవత్సరాల క్రితం దాని తెలంగాణ పలుకుబడిగా వస్తూ ఉన్నది. తర్వాత కుండి అనే నవల కూడా గొప్పది. 30 ఏళ్ళ క్రితం కన్నడంలో వచ్చిన నవల. దాన్ని చతుర వాళ్ళు 30 సంవత్సరాల క్రితం అచ్చువేశారు. ఆ పాత చతుర దొరికిన తర్వాత ఆ కన్నడాన్ని కూడా వేయడం జరిగింది. ఇంకా అచ్చువేసిన పుస్తకాలు చాలా ఉన్నాయి అప్పటికప్పుడు. అయితే ఇదొక విశిష్టత. దీనికి ప్రత్యేకత విశిష్టత ఏంటంటే ఇందులో ఉన్నటువంటి ఆవిష్కర్తలుగా ఉన్నటువంటి నగూరు శేఖర్, అన్నాడి గజేందర్ రెడ్డి, అనవరం దేవేందర్, గాలూరి రామభూషణం, పూల వెంకటేశ్వర్లు, కందుకూరు అంజయ్య, కుక్కట తిరుపతి. మేమంతా కరీంనగర్లో ఉండి సారుతో సాన్నిధ్యంగా సారు కేంద్రంగా సారు చుట్టూ మేము గౌరవంగా తిరిగి నేర్చుకునే వాళ్ళం. మా అందరితోనే కావాలనే ముందు మాటలు రాయించారు. దానికి మా లాంటి పుస్తకాలకు సారు ముందు మాటలు రాస్తారు. ఆ ముందు మాటలు రాసే వాళ్ళు సాధారణంగా మరింత పెద్దవాళ్ళు ఎదురైనటువంటి వాళ్ళు గొప్పవాళ్ళు ఉంటారు. కానీ మాతో రాయించడం అనేది మేము ఆశ్చర్యపోయినాం. సారు ప్రేమకు ఒత్తిడికి మేము రాసాం. ఆ ముందు మాటలు ఎట్లా ఉన్నాయంటే పూల వెంకటేశ్వర్లు రాసినటువంటి ఆ ముందు మాటలో చివరికి ఒక పాయింట్ అంటాడు. తండ్రి బండి మీద నడుపుతా ఉంటే బండి ట్యాంక్ మీద కొడుకు రూపంలో పెట్టి యాడీ పట్టుకొని నడుపుతుంటే తండ్రి రూపంలో ఎంత ఆనందిస్తాడో మేము అట్లా ఇప్పుడు ఆనందిస్తున్నాము. వాడంతా తండ్రి లాంటి వాడు. ఆయన మాతో రాయించడం అంటే అది మా గౌరవం అనేది తన అద్భుతమైన విషయం చేసినటువంటి వాడు. మేమందరం ఇక్కడ ఉన్నటువంటి ఆరులో కూడా అదే పని చేస్తాం, అదే ఆ ఆవుదలో ఉన్నాం. గజేందర్ రెడ్డి గారు ఇంకా మాకన్నా వయసులో పెద్ద సార్ అయితే రాయొచ్చు. ఆ తర్వాత ఇంకా ఒక విశిష్టం ఏంటంటే ఈ 6 ముందు మాటలు రాసిన వాళ్ళే ఆవిష్కరించాలనేది ఒకటి నేను అనుకూలం సాహిత్య
ఆ ముందు మాటలు రాసిన వాళ్ళు మాత్రమే ఆవిష్కరిస్తారు. తర్వాత దీనికి 70 ఏళ్ళ పండుగ నిజానికి సప్తతి అంటారు, కానీ ఆ 70 ఏళ్ళ పండుగలాగా చేసుకోకుండా ఒక పుస్తకాల పండుగగా, ఒక కవిత్వ పండుగ, ఒక సాహిత్య పండుగ కరీంనగర్ కేంద్రంగా జరుపుకోవాలని సాహితీ శోభ సంస్థ నిర్ణయించింది. అందుకు అనుగుణంగా ఈ పుస్తకాలను విశ్లేషించాలంటే ఒక పుస్తకం ఆవిష్కరణ సభ పెట్టుకుంటేనే విశ్లేషణకు గంటన్నర అవుతుంది. కానీ ఇది 7 పుస్తకాలకు విశ్లేషణ సమీక్ష అవి లేవు. అవి ఎవరి వాళ్ళు చదువుకోవాలంటే ఈ పుస్తకాలన్నీ కొనుక్కోవడానికి అక్కడ వెనుక సతీష్ దగ్గర అన్ని అందుబాటులో ఉన్నాయి. ఎవరైనా కొనుక్కోవచ్చు. చాలా అద్భుతమైన పుస్తకాలు ఇవి, కొనుక్కొని చదువుకోవడానికి వీలుగా ఉంటుంది. ఆ తర్వాత ఈ పుస్తకాల మీద విశ్లేషణ ఉంటుంది, అభినందనలు మాత్రమే ఉంటాయి. ఈ పుస్తకాలను ఆవిష్కరించే వాళ్ళని పేరు పెట్టి తెస్తూ ఉంటాను. ఆవిష్కరించిన తర్వాత వాళ్ళు కేవలం 2-3 నిమిషాలు, 3 నిమిషాలు, 4 నిమిషాలు, 5 నిమిషాలు మాట్లాడి అభినందనలు తెలియాల్సిన అవసరం ఉంటుంది. అభినందనలకు సంబంధించిన సప్తతి ఉత్సవం ఇది. పుస్తకాల ఆవిష్కరణ అనేది ఒక దీపం కాబట్టి పుస్తకాల గురించి జోలిపోకుండా సార్ వ్యక్తిత్వం గురించి కానీ పుస్తకం గురించి కానీ ఒక అంశం మాట్లాడాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఆ తర్వాత ఈ కార్యక్రమానికి మాట్లాడడానికి అతిథిగా చాలా మంది ఉన్నారు ఇక్కడ. మాట్లాడే సార్కి ఇష్టమైన వాళ్ళు గౌరవ అతిథి శ్యామ్ ప్రసాద్ లాల్ గారు వస్తారు. తర్వాత ఆత్మీయ అతిథిగా జూగంటి గౌరవనీయులు పెద్దలు జూగంటి జగన్నాథం గారు ఇక్కడ సభలో ఉన్నారు. పొన్న మహేంద్ర గారు వస్తున్నారు. అశోక్ కుమార్ గారు, పత్రికా మోహన్ గారు వస్తారు. వీళ్ళంతా ఈ సెషన్ ఆవిష్కరణ అనే ఒక ప్రక్రియ పూర్తయిన తర్వాత మళ్ళా గౌరవ అతిథులు పైకి వచ్చిన తర్వాత వీళ్ళు విధి మొదలు అప్పుడు మళ్ళా కార్యక్రమం సాగుతుంది. గంటలు కూడా ఇది పూర్తయింది. ఆ తర్వాత ఒక గంటన్నరలో అభినందన కార్యక్రమాలు జరుగుతాయి. ఇది ఈ సభకు సంబంధించినటువంటి నియమావళి. దీన్ని దయచేసి అనుసరించాల్సిందిగా కోరుతా ఉన్నాను అందరూ. ఇప్పుడు ఏ సభకైనా ఏ ఉత్సవానికైనా ముందు ఒక ప్రార్థనా గీతం ఉంటుంది. అందుకు ఇప్పుడు ఈ సమావేశాన్ని ప్రారంభించాల్సిందిగా మిత్రుడు, గాయకుడు, కట్టకుడుగా ఎదుగుతున్నటువంటి గాజుల నాగభూషణం భాస్కర్ సార్ మీద నేను అర్ధరాత్రి అప్పుడు తిరిగింది ఆయనకు. అప్పుడు రాసినటువంటి అద్భుతమైన అప్పుడు తిరిగింది కాబట్టి అర్ధరాత్రి ఎందుకంటే అప్పుడు తిరిగింది. నిరంతరమైనటువంటి శ్రమజీవి, బాగా పనిచేస్తున్నారు, గొప్ప పాట రాశాడు. ఆ పాటను వినిపించాల్సిందిగా నేను వేదికపైకి ఆహ్వానిస్తాను.